హాయ్ ఫ్రెండ్స్, పెరటాస్ నెల స్టార్ట్ అయింది కదండి. సో అందుకని మొన్న సెప్టెంబర్ 17వ తేదీ స్టార్ట్ అయింది. ఆ రోజు నడిచి పైకి వెళ్దామని, దర్శనానికి లేదు, సో నడిచి వెళ్ళేసి వరాహస్వామి దర్శనం చేసుకొని దీపం పెట్టేసి వద్దామనుకొని బయలుదేరేసాము. సో పొద్దున్నే 7 o'clockకి ఇక్కడ స్టార్ట్ అయిపోయాము. దానికంటే ముందు అర్లీగా లేచి పిల్లలకి లంచ్ బాక్సులు రెడీ చేసేసి వాళ్ళకి అన్నీ సర్ది పెట్టేసి బ్రేక్ఫాస్ట్లు అన్నీ బయలుదేరేసాము. అలిపిరి దగ్గర బండి పెట్టేస్తామండి. సో అక్కడ నుంచి ఇండివిజువల్ ఆటోస్ ఉంటాయి, బస్సెస్ ఉంటాయి అన్నమాట. బస్ అయితే పర్ హెడ్ 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఆటోస్ అయితే డిపెండ్స్ అండి, షేరింగ్ అయితే ఒక ప్రైస్ ఉంటుంది, ఇండివిజువల్ ఆటోస్ అయితే ఇంకో ప్రైస్ ఉంటుంది. సో అక్కడ నుంచి మేము స్టార్ట్ అయ్యి ప్రతి 20 మినిట్స్కి ఒక బస్సు ఉంటుంది, మంగళం టు శ్రీవారి మెట్టు. సో అది ఎక్కేసి కింద దిగేసామన్నమాట. జనరల్గా సాటర్డేస్ ఉంటారు ఇంత క్రౌడ్, కానీ ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఫ్రీక్వెంట్గా నడిచి శ్రీవారి మెట్టు నుంచి వెళ్తాను. ఫస్ట్ టైం ఇంత జనాలను చూస్తున్నాను, దట్ టు ట్యూస్డే అనమాట. సో రీజన్ ఏంటంటే పెరటాస్ నెల స్టార్ట్ అయింది కాబట్టి. సో ఆ పెరటాస్ నెలలో జనాలు ఎట్టున్నారు, ఎంత క్రౌడ్ అంటే అంత క్రౌడ్ అనమాట. అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి ఫుల్ పార్కింగ్ కూడా ఫుల్ అయిపోయింది. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి జనాలంతా తొలగించుకొని పైకి వెళ్ళిపోయినాము మేము. సో స్టార్ట్ అయిపోయాము. పెరటాస్ నెల చాలా పవిత్రంగా భావిస్తారన్నమాట. శ్రీవారి గురించి తెలిసిన వాళ్ళందరూ కూడా చాలా అంటే చాలా ప్రాముఖ్యత సంతరించుకొని ఉంటుంది ఈ నెల అన్నమాట. ప్రపంచం నలుమూలలో తెలుగు వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది ఈ శ్రీనివాసుడికి ఎందుకు అంత పవిత్రమైనది, ఎందుకు అంత ముఖ్యమైనది అంటే, శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడు పెరటాస్ నెలలోనే శ్రవణ నక్షత్రంలో కలియుగంలో ఈ 7 కొండలపైన వెలిసాడన్నమాట. అందుకు ఆ స్వామికి అంత పవిత్రత, ఆ నెల అంత పవిత్రతగా ఉంటుంది. దాన్ని పురటాసి నెల అని, పెరటాసి నెల అని, పెరుమాళ్ నెల అని రకరకాల పేర్లతో పిలుస్తారు. ఈ రోజుల్లో నాన్ వెజ్ తినరండి. తర్వాత వాళ్ళ ఇష్టము, కానీ జనరల్గా అయితే తినరన్నమాట. పిండి దీపం చాలా ముఖ్యం అన్నమాట స్వామికి. కొంతమంది అయితే ఉత్త పిండి, నెయ్యి, చక్కెర వేసి మిక్స్ చేసేసి దీపం పెడతారు, నెయ్యి దీపము. దాన్ని దీపం కొండెక్కిన తర్వాత ప్రసాదంగా తింటారు. ఇంకొంతమంది అయితే అరటిపండు, బెల్లము, పచ్చిపాలు, పిండి వేసి బాగా ముద్ద చేసి దాంట్లో నెయ్యి వేసి పెడతారు. కొంతమంది అయితే గోధుమ పిండితో పెడతారన్నమాట. ఏదేమైనా పిండి దీపం అంటే బియ్యం పిండితో చేసేది అత్యంత పవిత్రమైనది, ముఖ్యమైనది, స్వామివారికి మరీ ప్రీతికరమైనది. ఈ నెలలో ఇది పెట్టడం వల్ల చాలా అంటే చాలా మంచిది. 4 శనివారాలు వస్తాయండి. 4 శనివారాలు మేము ఖచ్చితంగా అయితే కొండకు నడిచి వెళ్ళి శ్రీనివాసుని దర్శనం చేసుకోలేకపోయినా అట్లీస్ట్ పిండి దీపం పెట్టేసి మాడవీధుల ప్రదక్షిణాలు చేసి వరాహస్వామి దర్శనం చేసుకొని వస్తామన్నమాట. సో శ్రీవారి మెట్టు నుంచి అయితే 2388 స్టెప్స్ ఉంటాయండి. సో 1200 స్టెప్స్ ఎక్కిన తర్వాత మనం వ్యూ చూసినామంటే కింద ఒక నాగుపాము మెలికలు తిరిగినట్టు అనిపిస్తుంది దారి. ఆ నాగేంద్రుడే సాక్షాత్తు ఇలా ఉన్నాడేమో అన్నట్టు దారి చూపిస్తుంది. చాలా బాగుంటుందన్నమాట. చుట్టూ కొండలు, ఆ పచ్చదనము, ఆ వ్యూ, చల్లగా గాలి, ఎండ ఏమి ఉండదు కానీ బాగుంటుంది చూడడానికి, నడవడానికి. వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. సో ఇదన్నమాట. లాస్ట్ స్టెప్స్ మేము రీచ్ అయిపోయాము పైకి. 1.5 అవర్లో వెళ్ళిపోయాము. ఎంత నడవలేని వాళ్ళు కూడా 2 అవర్స్లో వెళ్ళిపోవచ్చు. మేమైతే 1 అవర్ 15 మినిట్స్, 1 అవర్ 1.5 అవర్ అటు రీచ్ అయిపోతాము. సో ఫ్రీక్వెంట్గా ఇట్లానే నడుస్తూ ఉంటాం కాబట్టి మాకు అలవాటే కాబట్టి మేము వెళ్ళిపోతాం ఫాస్ట్గానే, ఇబ్బంది ఏమి ఉండదు. సో కాకపోతే మధ్యలో షాప్స్ అవేమి ఉండవండి, వాటర్ మాత్రం ఉంటుంది, డ్రింకింగ్ వాటర్ ఉంటుంది. ఆ మధ్య పులి తిరిగింది కాబట్టి అందుకు షాప్స్ లేవు. అంతకుముందు అయితే జ్యూస్లు, ఈ మ్యాంగోస్ అట్లాంటి ఫ్రూట్ సలాడ్స్ లాంటివి దొరికేవి. ఇప్పుడు ఆ పులి ఎఫెక్ట్ వల్ల అవి లేవు. అదే తేడా. అలిపిరి నుంచి అయితే మనకి ఎక్కువ షాప్స్ ఉంటాయి, ఈ పక్క నుంచి అయితే షాప్స్ ఏమి ఉండవు, డ్రింకింగ్ వాటర్ ఒకటే ఉంటుందన్నమాట. సో కొండపైన క్యూ లైన్లో జనాలు విపరీతంగా ఉన్నారు. వరుసగా 3 డేస్ హాలిడేస్ వచ్చాయి కాబట్టి అలా ఉన్నారు. ఇది ఒక ఉడత అండి, ఒక రకమైన ఉడత. మనం జనరల్గా అయితే జపాలీలో చూస్తూ ఉంటాము. ఫస్ట్ టైం నేను తిరుమలలో చూస్తున్నాను, అందుకే ఒక చిన్న స్నాప్ తీస్తాను అనమాట. సో పైకి వచ్చేసాము. పైకి వచ్చేసి మాడవీధులు ప్రదక్షిణలు చేసేసాము. మాడవీధుల ప్రదక్షిణ అంటే సాక్షాత్తు బ్రహ్మోత్సవాలప్పుడు ముక్కోటి దేవతలు నడుస్తారు, అందుకే ఆ మాడవీధులను అంత పవిత్రంగా చూస్తారు. చెప్పులు వేసుకొని కూడా ఎవ్వరు నడవకూడదు, నడవనివ్వరు కూడా. అది ఆ ప్రదక్షిణాలు అయిన తర్వాత శ్రీవారి మెట్టు ద్వారా వచ్చి ఆ ప్రదక్షిణాలు చేసిన తర్వాత మేము అఖిలాండం కాడికి వచ్చేసాము. అక్కడ దీపం పెట్టి పిండి దీపాలు, నెయ్యి దీపాలు అన్నీ పెట్టేసి అక్కడ నుంచి వరాహస్వామి దర్శనానికి వెళ్ళిపోతాము. జనాలు చూడండి, అఖిలాండం దగ్గర బేడి ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఎంత ఉన్నారంటే అంత ఉన్నారన్నమాట. సో మేము వచ్చిన ప్రతిసారి మాడవీధుల ప్రదక్షిణాలు అయితే ఖచ్చితంగా చేస్తాము, చాలా పవిత్రంగా భావిస్తాము. సో తర్వాత ఇలా పిండి దీపం పెట్టేసి బేడి ఆంజనేయ స్వామి దగ్గర కాసేపు కూర్చున్నాము మేము. ఇంకా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు వస్తారనేసి వెయిట్ చేస్తూ కూర్చున్నాము. ఇలా పిండి దీపం కూడా పెట్టేసుకున్నాము. పిండి దీపము, నెయ్యి దీపము అన్నీ పెట్టేసి అక్కడ నుంచి వరాహస్వామి దర్శనానికి వెళ్ళి అక్కడ నుంచి భోంచేయడానికి ఫ్రీ మీల్స్కి వెళ్ళామండి. అన్నదాన ప్రసాదానికి వెంగమాంబ అన్నదాన ప్రసాదం ఉంటుంది, అక్కడికి వెళ్ళామన్నమాట. ఇది అఖిలాండం దగ్గర. చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ పెరటాస్ నెలలో ఒక్కసారైనా విజిట్ చేయండి కొండని. ఆ చుట్టూ ఉన్న ఆ పచ్చదనంతో, ఆ స్వామి మహిమ
మన ప్రపంచాన్ని మర్చిపోతాం. మనకి ఎన్ని కష్టాలున్నా, ఎన్ని టెన్షన్స్ ఉన్నా, ఎన్ని ప్రెషర్స్ ఉన్నా అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉంటాం. మళ్ళీ బస్ ఎక్కే వరకు మనకు ఆలోచనలే ఉండవు. అంతా మైమర్చిపోతాం స్వామి అంటే. అంత ఇష్టంగా చూస్తాము స్వామిని. దో ఈ గోపురం కనపడితే చాలు ప్రాణం లేచొస్తుంది. స్వామివారిని సాక్షాత్తు చూస్తున్నంత ఫీలింగే ఉంటుంది. ఇది అన్నదానము. విపరీతమైన జనాలు. కానీ ఆ పెట్టే విధానం కానీ, ఆ వడ్డిచ్చే విధానం కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా నీట్‌నెస్ మెయింటైన్ చేస్తారు. ఒక పచ్చడి, ఒక కర్రీ, ఒక స్వీట్ పెట్టి రసము, సాంబారు, మజ్జిగ ఇస్తారండి. వేడి వేడి అన్నం రైస్ సర్వ్ చేస్తారు. ఈ చట్నీకి పెద్ద ఫ్యాన్ బేసే ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. మినప్పప్పు, ఎండు కొబ్బరి ఏమో వేసి చేస్తారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చళ్ళు, రోటి పచ్చళ్ళు ఇష్టపడే వాళ్ళకి మాత్రం ఇది బాగా ఇష్టపడతారు. నాకైతే చాలా ఇష్టం ఆ చట్నీ. సో ఇదన్నమాట. ఇక్కడ భోంచేసి ఇంకా కోసం బస్కి వచ్చేసామన్నమాట మేము. ఇక్కడ ఇలా వడ్డిస్తున్నారు చూడండి, వేడి వేడిగా ఎంత కావాలంటే అంత పెడతారండి. భోజనం అంతా అన్లిమిటెడే. ఫాస్ట్గా తినేస్తుంటారు. ఫాస్ట్గా క్లీన్ చేసి మళ్ళీ వెంటనే వడ్డిచ్చేస్తూ ఉంటారు. క్లీనింగ్ చాలా ఇంపార్టెంట్. బాగా చేస్తారు. ఎప్పటికప్పుడు క్లీన్ చేసేస్తూ ఉంటారు నీట్గా. ఇది వచ్చి అన్నదానం దగ్గర మనకున్న నల్లమల్ల అడవుల్లో ఉన్నటువంటి అత్యంత స్వయంభూగా వెలిసిన పుణ్యక్షేత్రాలు ఇవి. వెంకటేశ్వర స్వామి, అహోబిలం, లక్ష్మీ నరసింహస్వామి, మహానంది, శ్రీశైలము ఇవన్నీ టెంపుల్స్ వస్తాయి. అది పెట్టుంటారు అక్కడ అన్నమాట. అంతే ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి విజిట్ చేయండి శ్రీవారి మెట్టును. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.